హలో హాయ్ గాయ్స్, ఈరోజు మనం లుంబిని పార్క్కి వెళ్తున్నాం అనమాట. సో లుంబిని పార్క్లో బోట్ రైడ్ తీసుకొని అండ్ అక్కడ నుంచి మనం బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్తాం. అండ్ బుద్ధ స్టాచ్యూ అయిపోయిన తర్వాత లేజర్ లైటింగ్ ఉంటుంది ఇక్కడ. అండ్ దాని తర్వాత నైట్ ట్యాంక్ బండ్ వ్యూ కొని చూద్దాం ఈరోజు. అండ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట, విత్ బ్యూటిఫుల్ వ్యూస్తో. అండ్ ఇక్కడ టైమింగ్స్ ఏంటి అండ్ ప్రైజెస్ ఏంటి ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. సో మన ఎదురుగా ఇప్పుడు తెలంగాణ సెక్రటరీ ఉంది, అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ మెమోరియల్ ఉంది, తెలంగాణ అమరవీరుల మెమోరియల్ మ్యూజియం అనమాట. సో ఈ ఏరియా మొత్తం అసలుకి నెక్స్ట్ లెవెల్ బూమ్ అయిందనమాట విత్ టూరిస్ట్ అట్రాక్షన్తో. సో ఇక్కడ ఏమేమి అప్డేట్స్ జరిగినాయి అనేది మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి, చూడండి. హైదరాబాద్ గురించి అండ్ మిగిలిన చాలా సిటీస్ గురించి కూడా అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి. అన్ని సిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తాం మనం. గోపీది ఎక్స్ప్లోరర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడే లుంబిని పార్క్ లోపలికి ఎంటర్ అయినాం. సో ఇది చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వాటర్ ఉంటాయి అండ్ ఇది కొద్దిసేపు అయితే లైట్ అప్ అయింది అండ్ 360 degreesలో వ్యూ ఇలా ఉంటుంది అంట. అండ్ మనం ఈరోజు ఈ పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ బ్యాక్ సైడ్ బోటింగ్ ఉంటుంది, అక్కడ బోటింగ్ నుంచి బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళే రూట్ ఉంటుంది బోటింగ్ దగ్గర నుంచి. సో బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలా ఉందో కూడా ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం. అండ్ నైట్ డార్క్ అవ్వగానే లేజర్ లైటింగ్ కూడా ఉంటుంది, అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. అండ్ తర్వాత ట్యాంక్ బండ్ వ్యూ కూడా చూద్దాం. అండ్ ఇక్కడ పార్క్లో ఇక్కడ బంగీ జంపింగ్ అని అంటారు కదా, అది ఉంది బంగీ జంపింగ్ అనేది కొని. ఇప్పుడు మనకి మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్, మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ బోటింగ్ ఉంది, అక్కడ నుంచి మనం బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి బుద్ధ స్టాచ్యూని విజిట్ చేయాలంటే ఇలా షిప్లో వెళ్ళాల్సి ఉంటుంది. పర్ హెడ్ 50 రూపీస్. తెలంగాణ టూరిజం నుంచి ఒక టికెట్ తీసుకొని ఆ బోట్ ఎక్కితే అందులో 100 మెంబర్స్ ఉంటారనమాట. ఇక్కడ లుంబిని పార్క్ దగ్గర మన ఎక్కించుకుంటారు. అండ్ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి 10 to 15 minutesలో సేఫ్ అండ్ కూల్ జర్నీలో అక్కడికి వెళ్తాం అనమాట. అది బుద్ధ స్టాచ్యూ మొత్తం కొని స్టోన్తో బిల్డ్ చేశారు అప్పట్లో. అండ్ అక్కడ నుంచి చూడడానికి అంబేద్కర్ స్టాచ్యూ, సెక్రటరీ అండ్ అమరవీరుల మెమోరియల్ మ్యూజియం అండ్ ట్యాంక్ బండ్ వ్యూస్, ఆ సీనరీ మొత్తం కొని ఒక బ్యూటిఫుల్ సన్సెట్తో ఆ బర్డ్స్ అన్నీ అక్కడ తిరుగుతూ ఉంటాయి, కింద వాటర్ ఉంటుంది, చుట్టూ గ్రీనరీ ఉంటుంది. ఆ ట్యాంక్ బండ్ వ్యూ తెలుసుగా, నక్లెస్ రోడ్ అందాలు చాలా బాగుంటాయి. అదొక సినిమా కెమెరా కైండ్ ఆఫ్ ప్లేస్ అనమాట. చాలా ఎస్థెటిక్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సన్సెట్ టైంలో. ఇంకా అండ్ ఇంకోటి ఇక్కడ స్పీడ్ బోట్ కొని ఉంటుంది, పర్ హెడ్ 100 రూపీస్. ఇదేంటంటే హుసేన్ సాగర్ లేక్ మొత్తం ఒక రౌండ్ వేసిద్ది. నేనైతే బుద్ధ స్టాచ్యూ చూడడానికి ఆ బోట్లో ఆ షిప్లో వెళ్ళాను. ఒకవేళ మీరు బుద్ధ స్టాచ్యూ చూసుంటే ఆ స్పీడ్ బోట్ కొని ఒకసారి ట్రై చేయొచ్చు. 100 రూపీస్ పర్ హెడ్, 4 మెంబర్స్తో వెళ్తారు. వైబ్ కొని బాగుంటుంది, చుట్టూ వాటర్ ఉంటాయి, చుట్టూ గ్రీనరీ ఉంటుంది, అక్కడ నుంచి ఒక బ్యూటిఫుల్ విజువల్స్ కనిపిస్తాయి. మనం ఇప్పుడే బుద్ధుడి దగ్గరికి రీచ్ అయ్యాం అనమాట. బుద్ధ స్టాచ్యూ చూడడానికి చిన్నగా ఉందని అనుకుంటాంలే, కానీ చాలా పెద్దగా ఉంది ఇక్కడ నుంచి చూడడానికి. అక్కడ నుంచి ఒక బ్యూటిఫుల్ విజువల్స్ కనిపిస్తాయి, సెక్రటరీ అండ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ అండ్ లుంబిని పార్కు, ట్యాంక్ బండ్ రోడ్డు, నక్లెస్ రోడ్డు, అమరవీరుల మెమోరియల్స్ మ్యూజియము, ఇవన్నీ కొని బ్యూటిఫుల్ సీనరీస్ ఉంటాయి. యూ కెన్ క్యాప్చర్ సమ్ క్రేజీ ఫొటోస్ అనమాట అక్కడ నుంచి. ఆ వైబ్ అయితే చాలా బాగుంటుంది, సినిమాటిక్గా, ఎస్థెటిక్గా చాలా రా ఫుటేజ్ ఉంటుంది ఆ సన్సెట్ టైంలో. ఆ బర్డ్స్, ఆ గ్రీనరీ, ఆ వాటర్ కింద అండ్ అక్కడ స్కైస్ కొని చాలా బాగుంటాయి. యూ కెన్ క్యాప్చర్ సమ్ గుడ్ పిక్చర్స్ విత్ దట్ బ్యూటిఫుల్ విజువల్స్. ఇప్పుడే బోట్ రైడ్ అయిపోయి బయటకు వచ్చినాం. అండ్ బోట్ రైడ్ చాలా బాగుంది, బుద్ధుడు చాలా బ్యూటిఫుల్గా ఉండు అక్కడ. అండ్ సన్సెట్ టైం కాబట్టి ఇంకా బ్యూటిఫుల్గా ఉంది.
అండ్ ఇప్పుడు ఈ ఏరియా మొత్తం లైట్ అప్ అయింది. ఇప్పుడు మనం ఇంకా లుంబిని పార్క్ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. అండ్ ఇక్కడ బోటింగ్ ముందల ఇక్కడ స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ చిన్నపిల్లల టాయ్స్ అవి కూడా ఉన్నాయి. ఈ స్ట్రీట్ చాలా బాగుంది ఇక్కడ లైట్ అప్తో. ఇక్కడ కొబ్బరి చెట్లు, చాలా బ్యూటిఫుల్ ఏరియా అనమాట ఇది లుంబిని పార్క్లో. ఈ కొబ్బరి చెట్లు, ఈ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ అండ్ కూల్ డ్రింక్స్ ఈ ఏరియాలో అంతా ఇది కూడా ఒక స్మాల్ గోవా లెక్కనే ఉంది. చాలా బాగుంది ఏరియా. ఇటు సైడ్ ఏమో ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ గ్రీనరీ. సన్సెట్ కూడా చాలా బాగుంది కదా. అండ్ లుంబిని పార్క్లో ఫస్ట్ ఎంట్రన్స్లో ఈ వాటర్ షో ఉంటుంది. దీన్ని లైటింగ్ అండ్ ఈ వాటర్ ఫాల్లో అసలు నడవడానికి అక్కడ మధ్యలో ఒక వాటర్ వే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం అక్కడికి పోయి వాటర్ వర్షం పడ్డట్టే ఉంది ఇక్కడ ఉంటే. అండ్ ఇక్కడ ఎగ్జిబిషన్లో కొన్ని ఉంటాయి కదా, ఈ బ్రేక్ డ్యాన్స్ అంట. పర్ హెడ్ 50 రూపీస్. చాలా బాగుంది అదిగోని. అండ్ ఇంకా కొన్ని అట్రాక్టివ్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లగాళ్ళకి అటు సైడ్. లేజర్ షో టికెట్ ఇప్పుడే తీసుకున్నాం మనం. టికెట్ పర్ హెడ్ 80 రూపీస్ అంట. 30 మినిట్స్ షో ఉంటుందంట. సో మనం థియేటర్లోకి వెళ్తున్నాం. థియేటర్లోకి వెళ్ళి చూద్దాం లేజర్ షో అంటే అసలు ఎట్లుంటుంది. నేనైతే ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ చేయలే. సో ఎట్లుంటుంది అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. There was nothing, and then there was everything. When different notes find a common string, the music is simply magical. When separate colors dance into heavenly shades, the purity is shin white. When diverse emotions mingle, the fusion is humanity. When different cultures blend, the result is a lasting civilization. When people learn to live with each other, the harmony is eternal. ఈ ఇండియా రైడ్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సబ్స్క్రైబ్ గోపి ది ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోస్ ఒక లెక్క, ఆ ఇండియా టూర్లో నేను చేయబోయే ఆ అడ్వెంచరస్ వీడియోస్ ఇంకో లెవెల్ అనమాట. ఇట్స్ ఏ వెరీ ఓజీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడే మన లుంబిని పార్క్లో లేజర్ షో అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనం టువర్డ్స్ ట్యాంక్ బండ్కి వెళ్తున్నాం. Let's witness the beautiful tank bund rituals.
బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఫ్రెండ్షిప్స్ అండ్ రిలేషన్షిప్స్ అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ హియర్. Like this is next level happiness place for people. Tank Bund, Hyderabad.